మహబూబాబాద్ జిల్లా సిరోల్ పరిధిలోని కాంపల్లి శివార్లో అక్రమంగా తరలిస్తున్న నిషేధిత నల్లబెల్లాన్ని సిరోల్ పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతోనే మరిపెడ సీఐ సాగర్ నేతృత్వంలోని సిరోల్ ఎస్ఐ నరేష్ తో పాటు సిబ్బంది లారీ పట్టుకున్నారు. ఇక ఈ లారీలో 25 టన్నుల నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకుని 3 వ్యక్తులను అరెస్ట్ చేశారు. మరో 4 వ్యక్తులు పరారీలో ఉన్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఇక నల్లబెల్లం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపినట్లు ఎస్పీ శరత్ చంద్ర పేర్కొన్నారు. ఈ టాస్క్ లో పాల్గొన్న సిరోల్ ఎస్ఐ నరేష్ తో పాటు టాస్క్ ఫోర్స్ సిఐ శ్రీనివాస్ ను ఎస్పీ అభినందించారు. బ్లాక్ జాగరీ నల్లబెల్లం చాలా తక్కువ ధరకి కొనుక్కొని అదే ఇక్కడ తీసుకొని వచ్చి 3 or 4 times 3 రెట్లు 4 రెట్లకి ఆ బ్లాక్ జాగరీ అమ్మి ఇల్లీగల్గా వాటికి మళ్ళా వాటితో గుడుంబా తయారు చేయడానికి తీసుకొస్తున్న క్రమంలో మనం పట్టుకునే టైంలో 5గురు మనము లారీలో ఉంటే మనం 3గురిని పట్టుకోవడం జరిగింది. అయితే దీనికి ముఖ్యంగా మెయిన్గా బానోత్ కృష్ణ ఇతను మన గూడూరు నుంచి వరంగల్ లేబర్ కాలనీలో ఉంటాడు. ఇతని మీద ఆల్రెడీ 6 కేసులు ఉన్నాయి బ్లాక్ జాగరీ రిలేటెడ్. ఇతను మెయిన్గా అక్కడ నుంచి మాట్లాడి తీసుకొని రావడం, అట్ ది సేమ్ టైం A2 కింద భాస్కర్ ఇతను చింతల్కి చెందినవాడు, ఇంకో మోహన్ ఇతను మన కస్టడీ